సింహాచలం గిరి ప్రదక్షిణాలు చేయడం వల్ల వచ్చే అద్భుత ఫలితాలు ఏంటి? ఈ సంవత్సరం 2024లో గిరి ప్రదక్షిణాలు ఏ రోజు పడ్డాయి? అలాగే గిరి ప్రదక్షిణాలు చేసే ముందు మీరు ఏవేపు చూసుకొని జాగ్రత్తలు తీసుకోవాలి అనేవి నేను ఈ వీడియోలో చెప్తున్నాను. హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియో క్లిప్స్ ఏవైతే పెట్టానో అవేవి గిరి ప్రదక్షిణాలకి సంబంధించి కాదు. నేను 21 జూన్న సింహాచలం వెళ్ళినప్పుడు గరుడవాహంపై తిరువిధ ఉత్సవం అని జరిగింది. ఆ ఉత్సవానికి సంబంధించిన వీడియో క్లిప్సే నేను ఇప్పుడు పెట్టాను. కాకపోతే అక్కడక్కడ గిరి ప్రదక్షిణాలవి పిక్స్, అలాగే సింహాచలం పిక్స్ కూడా పెడతాను. ఇంకా టాపిక్లోకి వచ్చేస్తే, మన వరాహ లక్ష్మీ నరసింహస్వామి గుడి అయిన సింహాచల క్షేత్రంకి ప్రతి సంవత్సరం ఒకసారి గిరి ప్రదక్షిణాలు జరుగుతాయి. అసలు గిరి ప్రదక్షిణాలు అంటే ఏంటి? గిరి అంటే కొండ, ప్రదక్షిణ అంటే చుట్టూ తిరగడం. అది మీకు తెలిసిందే. ఆషాఢ శుద్ధ చతుర్దశి నాడు మొదలయ్యి పౌర్ణమి గడియలతో ముగుస్తాయి. మన భారతదేశంలో ఉన్న లక్ష్మీ నరసింహస్వామి గుడులన్నిటిలోకి సింహాచలం అతి పురాతనమైన గుడి. ఇక్కడ ఉన్న స్వామి విగ్రహం ఒక స్వయంభూ. సింహాచలం అంటే పులి యొక్క కొండ అని అర్థం. ఇక్కడ నరసింహస్వామి మనకి లింగ రూపంలో కనిపిస్తారు. ఎందుకంటే నిజ రూపం మీద గంధం అంతా పోసి ఉంచుతారు కాబట్టి సంవత్సరంలో ఒక 12 గంటలు మాత్రమే మనకి నిజరూప దర్శనం జరుగుతుంది. ఆ రోజే అక్షయ తృతీయ. ఉత్సవాన్ని చందనోత్సవాలు లేదా గంధ ఒలుపులు అని కూడా అంటారు. ప్రహ్లాదుడు అనే తన భక్తుడిని హిరణ్యకశిపుడు అనే ఒక రాక్షసుడి నుంచి కాపాడటానికి, అలాగే ఆ రాక్షసుడిని సంహరించడానికి నరసింహస్వామి అవతారం ఎత్తారు. తిరుపతి తర్వాత అత్యంత ఆదాయం వచ్చే గుడి సింహాచలమే. గిరి ప్రదక్షిణాల రోజు సింహాచలం కొండ చుట్టూ ఒక 32 కిలోమీటర్ల వరకు నడుచుకుంటూ వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. ముందుగా గిరి ప్రదక్షిణాలు మొదలయ్యే రోజు సింహాచలం వెళ్ళిపోయి పావంచ దగ్గరికి వెళ్ళి, అంటే సింహాచలం కిందే కొండ కింద మనకి సింహాద్రి అప్పన్న చిన్న గుడి ఉంటుంది కదా, అక్కడ మనం కొబ్బరికాయ అదంతా కొట్టుకొని స్వామివారికి దండం పెట్టుకొని గిరి ప్రదక్షిణాలు ఎటువంటి ఆటంకాలు లేకుండా నేను సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయాలి అని కోరుకోవాలి. గిరి ప్రదక్షిణాలు ఏ రోజైతే అవుతున్నాయో ఆ రోజు మధ్యాహ్నం మీరు వెళ్ళి అక్కడ కొబ్బరికాయ అదంతా కొట్టిన తర్వాత మీకు అక్కడ ఒక రథం కనిపిస్తుంది. అందులో స్వామివారిని మొత్తం ఈ 32 కిలోమీటర్లు కూడా ఊరేగింపు చేసి తీసుకొని వస్తారు. ఎప్పుడైతే ఆ రథం బయలుదేరుతుందో ఆ తర్వాతే మీరు మీ గిరి ప్రదక్షిణాలకి బయలుదేరాలి. రథం బయలుదేరిన తర్వాతే గిరి ప్రదక్షిణాలు స్టార్ట్ అవుతాయి. మరి 32 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళాలి కదా, ముందే ఒక వాటర్ బాటిల్, ఫుడ్ ఇవన్నీ కూడా ఒక బ్యాగ్లో పెట్టేసి తీసుకెళ్ళిపోదాం అని అనుకోకండి. ఇలా ఎందుకు అంటున్నానంటే, ఆ రోజు దారి పొడుగున మొత్తం కూడా మీకు ఫ్రీగా ఫుడ్, వాటరు, టీ, కాఫీ, మజ్జిగ, ఇంక ఇలా చాలా ఫెసిలిటీస్ ఉంటాయి. మెడికల్ క్యాంప్స్ కూడా ఉంటాయి. ఒకవేళ ఎవరికైనా కళ్ళు తిరిగినట్టు అనిపించినా సరే, లేదా మీకు కాళ్ళ నొప్పులు వస్తున్నాయి అంటే బాడీ పెయిన్ ట్యాబ్లెట్స్ అని, ఫీవర్ ట్యాబ్లెట్స్ అని ఫ్రీగా వాళ్ళే మెడికల్ క్యాంప్స్ అవన్నీ కూడా రన్ చేస్తారు. ఇలా ఎన్నో సంస్థలు ముందుకొచ్చి ఎక్కడంటే అక్కడే దారి పొడుగున మొత్తం స్టాల్స్ పెట్టి ఉంటాయి. కాబట్టి మీరు ఫుడ్ విషయంలో కానీ, వాటర్ విషయంలో కానీ ఏమాత్రం భయపడక్కర్లేదు. అన్ని చోట్ల మీకు అవైలబుల్ ఉంటుంది. ఈవెన్ కాళ్ళకి మసాజ్ చేసుకోవడానికి ఆయిల్స్ కూడా ఇస్తారు. ఆయుర్వేదిక్ ఆయిల్స్ ఉంటాయి కదా, వాటిని పంచే వాళ్ళు కూడా ఉంటారు. ఇంకా ఇవే కాదు, మనకి మొబైల్ వాష్రూమ్ ఫెసిలిటీస్ కూడా ఉంటాయి. మీకు దారిలో చాలా చోట్ల వాష్రూమ్స్ అవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. మీరు ఫ్రీగా వాటిని కూడా యూజ్ చేయొచ్చు. కాబట్టి షుగర్ పేషెంట్స్ అయినా సరే, లేదా కొంచెం పెద్దవాళ్ళు అయినా సరే ఏమాత్రం భయం లేకుండా మీరు ఈ గిరి ప్రదక్షిణాలకి అటెండ్ అవ్వచ్చు. ఈ 32 కిలోమీటర్లో అడవివరం, ముడిసర్లోవ, హనుమంతవాక, లూపిని పార్క్, సీతమ్మధార, కైలాసపురం, మురళీనగర్, అలాగే గోపాలపట్నం, ఇలా ఎన్నో ఏరియాస్ కూడా కవర్ అవుతాయి. ఇలా ఇంత దూరం నడుచుకుంటూ వెళ్ళాలి కాబట్టి వెదర్ ఎలా ఉంటుంది అనేది మనం చెప్పలేము. అందుకే ఎక్స్ట్రాగా లగేజ్ ఏది కూడా పట్టుకోకండి అని చెప్తున్నాను. ఇంకొక సజెషన్ ఏంటంటే, మీరు కొంచెం లూజ్గా, ఫ్రీగా ఉన్న బట్టలు వేసుకొని వెళ్ళండి. చాలా దూరం నడుస్తారు కాబట్టి స్వెట్ అది పడుతుంది, చిరాకు ఉంటుంది. కాబట్టి కొంచెం ఫ్రీగా ఉన్న బట్టలు వేసుకుంటే మీకు ఇబ్బందిగా ఉండదు. అలాగే ఎక్స్ట్రాగా ఎటువంటి లగేజ్ కూడా క్యారీ చేయకండి. ఒక వాలెట్ మాత్రం పట్టుకొని వెళ్తే మీకు మనీ ఏమైనా కావాలంటే యూస్ అవుతుంది. సంవత్సరం 2024లో 20 జూలైన మనకి గిరి ప్రదక్షిణం స్టార్ట్ అవుతుంది. అలాగే నేను ఇంకొక ఇంపార్టెంట్ టిప్ ఒకటి చెప్తాను, మరోలా తీసుకోకండి. జెన్యూన్గా మీకు ఒక హెల్ప్ అవుతుందనే చెప్తున్నాను. ఎవరికైతే టైస్ అంటే తొడలు దగ్గరకు ఉంటాయో వాళ్ళకి ఎక్కువ దూరం నడవడం వల్ల టైస్ తొందరగా రబ్ అయిపోయి అక్కడ ర్యాషెస్లో వచ్చేస్తాయి. మీకు అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే ఒకవేళ లేకపోయినా సరే ముందు జాగ్రత్తకి కొంచెం ఆయిల్ అదంతా కూడా అక్కడ రాసుకొని మీకు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది.
సింహాచల గిరి ప్రదక్షిణలు మనకి ఎన్నో సంవత్సరాల నుండి వస్తున్న ఒక ఆచారం ఒక ఆచారంగానే కాకుండా ఒక సోషల్ గ్యాదరింగ్లో కూడా ఉంటుంది. ఎంతో మంది వాళ్ళ కుటుంబ సభ్యులతోని మిత్రులతోని కలిసి వచ్చి లేదా అక్కడే కొంతమంది పరిచయాలు చేసుకొని అందరూ కలిసి గోవింద నామాలు చదువుతూ ఆ గోవిందుడిని స్మరిస్తూ ఏడుకొండలవాడ వెంకటరమణ అనుకుంటూ గిరి ప్రదక్షిణాలు చేస్తూ ఉంటే చూడటానికి కన్నుల పండుగగా ఉంటుంది. ఇలా గిరి ప్రదక్షిణాలు చేయడం వల్ల మనసులో ఎలాంటి ధర్మబద్ధమైన కోరుకున్నా సరే అది ఖచ్చితంగా నెరవేరుతుందని ఎంతో మంది నమ్ముతారు. అలాగే ఖచ్చితంగా దారిలో మాధవధర గుడి దగ్గర కూడా స్నానం ఆచరించడం చాలా మంచిది. లేదా అప్పు గారి దగ్గర బీచ్ ఉంటుంది కదా, అక్కడ కూడా చాలా మంది స్నానం చేస్తారు. ఇక్కడ స్నానం చేసి ఫైనల్గా సింహాచలం వెళ్ళి దర్శనం అవుతుంది. ప్రాబ్లమ్స్ అయినా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అయినా ఈ ప్రాబ్లమ్స్ అయినా సరే గిరి ప్రదక్షిణాలు చేస్తే తొలగిపోతాయి అని చెప్పి అంటారు. ఇది సెల్ఫ్ ఎక్స్పీరియన్స్, అంటే మా ఫ్యామిలీలోనే చాలా మంది ఎక్స్పీరియన్స్ చేసి చెప్పారు నాకు. వెళ్ళాలనుకునే వారు, డౌట్ ఉన్నవారు, అంటే వెళ్ళాలా వద్దా అని అనుకుంటున్న వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళడానికి ట్రై చేయండి. ఎందుకంటే మనకి ఏజ్ అయిపోయే కొద్దీ ఓపిక తగ్గిపోతుంది. మీలో ఎవరైనా నాకు అస్సలు హెల్త్ సహకరించదు కానీ ఏదో ఒక విధంగా నేను పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నాను అనుకునేవారు దారిలో పంచి పెడతారన్నాను కదా, ఫుడ్ వాటర్ ఇవన్నీనా, అలా మీరు కూడా ఏదైనా పంచడానికి ట్రై చేయండి. వీలైతే పానకం పంచండి. ఇలా చేయటం వల్ల మీకు ఎంతో పుణ్యం వస్తుంది. గిరి ప్రదక్షిణాలు వెళ్ళకపోయినా ఒక సాటిస్ఫాక్షన్ అయినా ఉంటుందని నేను అనుకుంటున్నాను. వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.